సో నెక్స్ట్ ఈ 2025 ఎండింగ్ కల్లా రియల్ ఎస్టేట్ అనేది ఎలా ఉండబోతుంది? ఇప్పుడు చాలా మంది ఏంటంటే చాలా డల్‌గా ఉంది అనుకున్నారు. చాలా వేరియస్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. బట్ మార్కెట్ ప్రైస్ ఏదైతే ఉందో తగ్గట్లేదు. బట్ 2025 కల్లా మనం ఇన్వెస్ట్ చేయాలా ఈ ఇయర్‌లో లేదా? మీరన్న పాయింట్‌లో ఒకటేందంటే మార్కెట్ అయితే స్లో అయింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ప్రైస్ కూడా ఎక్కడ తగ్గలేదు. ఇది కూడా అందరికీ తెలిసిన విషయమే. కన్స్ట్రక్షన్ కాస్ట్ ఇవన్నీ కూడా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మీరు వినే ఉంటారు రీసెంట్‌గా హెచ్ఎండిఏ లిమిట్స్ అనేది పెంచుతున్నారు. ఇది గతం నుంచి కూడా చెప్తున్నారు, డప్పు కొడతానే ఉన్నారు ఇది ఎంతసేపు. కానీ ఇప్పుడు క్లియర్ గా అనౌన్స్మెంట్ అయ్యింది ఆల్రెడీ. దాదాపుగా మనకు ఒక 150 మండలాల వరకు ఏవైతే మనకు వస్తున్నాయో ఈ రీజనల్ రింగ్ రోడ్ ఏరియా లోపల ఈ మండలాల వరకు హెచ్ఎండిఏ లిమిట్స్ పెంచుతున్నాము. అది దాటిన తర్వాత పెంచుతున్నాము ఒక 5 కిలోమీటర్స్ అన్నారు. ఇది గుర్తుపెట్టుకోవాలి పాయింట్ నెంబర్ 1. ఇంకొకటి ఏంటంటే మనకి రీజనల్ రింగ్ రోడ్ అనేది వస్తుంది. హెచ్ఎండిఏ విస్తరించడం ఒకటి, రీజనల్ రింగ్ రోడ్ అనేది కన్ఫర్మ్. ఈ 2 మేజర్ ప్లస్ పాయింట్స్. అండ్ నిన్ననే పేపర్లో కూడా వచ్చింది ఏంటంటే నరేంద్ర మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేయబోతున్నారు. అది కూడా వెరీ సూన్. అది కిషన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా జరుగుతుంది. కాబట్టి ఈ 2025లో గవర్నమెంట్ కి కూడా ఇప్పుడు క్లారిటీ వచ్చింది, జనాలకి కూడా ఒక క్లారిటీ వచ్చింది. నేను గతంలో కూడా చెప్పినా మళ్ళీ చెప్తున్నా, రాసి పెట్టుకోండి. ఇప్పటి నుంచి మీరు రాసి పెట్టుకోండి. 2025 నుంచి రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళందరూ 2030 తర్వాత కోటీశ్వర్లు అవుతారు. కాబట్టి మీ దగ్గర డబ్బులుంటే దూరం దగ్గర అని చూడకుండా, ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ మారినా, ఇంకో హైడ్రా వచ్చినా, ఇంకో ప్రాబ్లం వచ్చినా రియల్ ఎస్టేట్ పెరుగుదలకు ఆపేది లేదు. కాబట్టి ఈ రీజనల్ రింగ్ రోడ్ లోపల మీరు ఎక్కడ కొన్నా, భూమి కొన్న వాళ్ళందరూ రేపు బంగారం అవుతుంది. బంగారం కన్నా విలువగా మారుతుంది. కాబట్టి మీరు రీజనల్ రింగ్ రోడ్ దాటి కూడా ముందుకెళ్ళొచ్చు. ఎక్కడైతే కనెక్టివిటీస్ బాగున్నాయో, ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ బాగుందో, ఎక్కడైతే గవర్నమెంట్ సపోర్ట్ బాగుందో, ఎక్కడైతే గవర్నమెంట్ ప్రపోజల్స్ ఎక్కువ ఉన్నాయో, ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రో అవ్వడానికి స్కోప్ ఉందో అలాంటి ఏరియాలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే 3 పూలు 6 కాయలుగా హ్యాపీగా ఉంటారు. ఎలాంటి డౌట్ లేదు. అండ్ ఈ 2025లో ఇది వర్క్ ఒక్కసారి స్టార్ట్ అయిందంటే మీరు చూస్తారు, ఒక్క ఇటుక పడిందంటే అక్కడ నుంచి ఇంకా జంప్ అయితేనే ఉంటాయి రేట్లు. కాబట్టి రియల్ ఎస్టేట్కి ఎలాంటి డోకా లేదు. 4 రోజులు ఈ స్తబ్యత ఉండడం, 4 రోజులు మార్కెట్ స్లోగా ఉండడం, ఇవన్నీ మస్తు చూసినాం మనం గతంలో. ఇప్పుడు ఏం ఫరక్ పడదు ఇవన్నీ. రియల్ ఎస్టేట్ గనక గ్రో అవ్వకపోతే రాష్ట్రం అతలాకుతలం అయిపోతుంది. అంత పవర్ ఉంటుంది. రాష్ట్రమే కాదు, దేశాన్ని, ప్రపంచాన్ని అతలాకుతలం చేయగలుగుతుంది రియల్ ఎస్టేట్. కాబట్టి రియల్ ఎస్టేట్ ని జాగ్రత్తగా కాపాడుకోవాలని అందరికీ తెలుసు. రియల్ ఎస్టేట్ అనేది పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే 25 ఈజ్ ద బెస్ట్ ఇయర్.